వైస్ చైర్మన్లు పదవులను కోల్పోయారు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఉండగా 10 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 2 బీజేపీ కౌన్సిలర్లు, మరో 2 ఇతర కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి గైర్హాజరయ్యారు. దీంతో నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. విజయవాడలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలను నిషేధించారు. పల్నాడులో పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు చేయొద్దని పెట్రోల్ బంకులకు ఈసీ, సిపి ఆదేశాలు జారీ చేశారు. పల్నాడులో ఎన్నికల నేపథ్యంలో హింస చెలరేగింది. దీంతో పల్నాడులో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్ధమయ్యారు అధికారులు. మరోసారి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా విజయవాడ నగరంలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలను నిషేధించారు పోలీసులు. విజయనగరం జిల్లా దిబ్బలపాలెంలో పులిపిల్ల సంచారం కలకలం రేపింది. దిబ్బలపాలెం గ్రామంలోని పంట పొలాల్లో పులిపిల్ల పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమీపంలో పాదముద్రలను గుర్తించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంపై మోడీ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మహిళలు ఉచితంగా ప్రయాణించడాన్ని ప్రధాని స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వాస్తవానికి ఆర్టీసీలో ప్రయాణానికి, మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని, ఆర్టీసీ సెక్టార్, మెట్రో సెక్టార్ వేరని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్టు మాట్లాడటం సరికాదని, ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి తన స్థాయిని దిగజార్చుకోవద్దంటూ మంత్రి పొన్నం సూచించారు. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతరలో రోజా పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రోజా తాను పుట్టి పెరిగిన ఊరు చిన్నతనం నుంచి అమ్మవారికి గుడికి వస్తూ ఉంటానని, తాను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమ్మవారి గుడిని అభివృద్ధి చేశానని తెలిపారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలతో మరోసారి జగనన్న సీఎం అవ్వాలని, నగరిలో తాను 3వ విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఈఎఫ్సెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించగా తొలిసారి ఈ ఏపీ సెట్ ను నిర్వహించామని తెలిపారు. మే 7, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ వారికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్ 10లో 3 అమ్మాయిలు నిలిచారు. వారిలో తొలి ర్యాంకర్ ఆలూరు ప్రణిత ఏపీకి చెందిన విద్యార్థిని కాగా మిగతా 2 తెలంగాణకు చెందినవారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలోనూ తొలి 2 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించగా 3వ ర్యాంకు తెలంగాణకు దక్కింది. అయితే ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10లో 9 మంది అబ్బాయిలు కాగా 10వ ర్యాంకు విజయనగరానికి చెందిన అమ్మాయి సొంతం చేసుకుంది. ఇంజనీరింగ్ లో టాప్ 10లో ఒకే ఒక్క అమ్మాయి మాత్రమే చోటు దక్కించుకున్నారని బుర్రా వెంకటేశం వివరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్ కు వ్యతిరేకంగా 11 మంది కౌన్సిలర్లు ఓటు వేయడంతో చైర్మన్ కుడుమల సత్యనారాయణ పదవిని కోల్పోయారు. ఇటీవల చైర్మన్ కుడుమల సత్యనారాయణ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. చైర్మన్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ గత నెల 24వ తేదీన కలెక్టర్ కు అవిశ్వాస పత్రాన్ని అందించారు. అయితే తనపై అవిశ్వాస పరీక్ష రద్దు చేయాలని కోరుతూ చైర్మన్ కుడుమల సత్యనారాయణ కోర్టును ఆశ్రయించగా ప్రజాస్వామ్యబద్ధంగా అవిశ్వాసం జరగాల్సిందేనని స్పష్టం చేసింది ధర్మాసనం. తాజాగా జరిగిన బల పరీక్షలో చైర్మన్ కు వ్యతిరేకంగా 11 మంది ఓటేయడంతో సత్యనారాయణ తన పదవిని కోల్పోయారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామరెడ్డికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను తరలించినట్లు రాధాకిషన్ పోలీస్ కస్టడీలో చెప్పారన్నారు. పొంగులేటికి బంధువు అయినందునే ఆయన్ను కాపాడుతున్నారంటూ విమర్శించారు రఘునందన్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీని కలిసిన అనంతరం ప్రభుత్వంపై రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్ను రూపొందించి ఉచితంగా అందజేశారని పేర్కొన్నారు. టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై బలంగా గలం విప్పారని గుర్తు చేశారు. వరంగల్లో వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారని చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఊరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు కేటీఆర్. ధాన్యం కొనుగోలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు సచివాలయంలో బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, రామారావు, పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలుతో పాటు రైతు బంధు నిధులు సైతం వెంటనే విడుదల చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నామన్నారు. వరంగల్, భువనగిరి, జహీరాబాద్లో చాలా క్లోజ్ కంటెస్ట్ ఉందని చెప్పారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలిచే లిస్టులో ఉన్న తక్కువ మెజార్టీతో అయినా తామే గెలుస్తామన్నారు. మెదక్లో తమకు బీఆర్ఎస్ మధ్య పోటీ అని, మిగతా చోట్ల బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ పరిధిలోని కోంపల్లి సుచిత్రాలో వివాదాస్పద స్థలం వద్ద ఉదయం నుంచి వివాదం కొనసాగుతుండటంతో అధికారులు సర్వే నిర్వహించారు. సుచిత్రాలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డికి మరో వర్గానికి మధ్య వివాదం రేగింది. 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి చెబుతుండగా ఎకరం 11 గుంటల భూమి తమదే అని మరో వర్గం అంటోంది. ఒక్కొక్కరం గతంలో 400 గజాల చొప్పున కొనుగోలు చేశామని 15 మంది వాదిస్తున్నారు. దీంతో అధికారులు సర్వే చేశారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో ఎలాంటి గొడవలు చేయొద్దని పోలీసులు సూచించినప్పటికీ మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి అనంతరం వారిని విడుదల చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జిల్లాలోని మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇటీవలే మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించగా తాజాగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కార్పొరేటర్లు అవిశ్వాస నోటీస్ అందజేశారు. ఏకంగా 21 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు కలిసి జిల్లా అదనపు కలెక్టర్కు నోటీస్ అందజేశారు. మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ వైపు కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పంతం నెగ్గించుకున్నారు. కాకతీయ వర్సిటీలో గత 2.5 ఏళ్లలో జరుగుతున్న అక్రమాలపై చర్యలకు ఉపక్రమించింది తెలంగాణ సర్కార్. వైస్ ఛాన్సలర్పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని, టీచర్లపై వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారంటూ కాకతీయ టీచర్లు ప్రభుత్వానికి వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ విచారణకు సంబంధించి ఆరా తీసిన యూజీసీ వెంటనే రిపోర్టు పంపాలని అధికారులకు మెయిల్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల డబ్బులను ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కాజేశాడు. ఈ నేపథ్యంలో తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ బాధిత రైతులు పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. 3 నెలలు గడుస్తున్నా తమ డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతన్నలు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద పార్ట్ టైం ఉద్యోగులు ఆందోళన చేశారు. కొంతకాలంగా తమకు వీసీ జీతాలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు ఉద్యోగులు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరించారు. 6 నెలల్లో కులగణన చేపడతామన్న రేవంత్ హామీ ఏమైందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్లు 23%కి తగ్గించిన ఘనత కాంగ్రెస్ దేనని విమర్శించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే బరితెగించిన చైన్ స్నాచర్లు ఓ రుద్రాలి మెడలోని 4 తులాల బంగారం చైన్ తెంపుకొని పరారయ్యారు. రుద్రాలు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో తెలిసిన వారే ఈ పనికి పాల్పడ్డారని ఆరోపించిన బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హన్మకొండ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. రాజీ మార్గమే రాజా మార్గమని వరంగల్ జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ జస్టిస్ ప్రేమలత తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియపరిచి రాజీ కుదుర్చుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయుటకు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, న్యాయవాదులు, బ్యాంక్, చిట్ ఫండ్ మేనేజర్లు, కోర్టు కానిస్టేబుల్స్ తో వేర్వేరు సమావేశాలు నిర్వహించి అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ నేషనల్ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వకుండా అణిచివేసిందని ఆరోపించారు. ఎంఎస్సీఎండీ చట్టాన్ని గత ప్రభుత్వం ఉల్లంఘించి దళిత, ఆదివాసీ పారిశ్రామికవేత్తల అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 412 కోట్లు మాత్రమే కేటాయించి తమకు తీవ్ర ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా అన్యాయానికి గురైన దళిత, ఆదివాసీ పారిశ్రామికవేత్తలకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా కుడేరు మండలం గొట్కూరులో విషాదం చోటు చేసుకుంది. భవ్యశ్రీ వెంచర్లో స్వాగత ద్వారం నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేస్తుండగా పిల్లర్లు కూలాయి. ఈ ఘటనలో 2 కూలీలు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఛత్తీస్గఢ్కు చెందిన పురాణ్ సింగ్ హాషాగా గుర్తించారు. గాయపడిన వారిని అంబులెన్స్లో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం ఎస్పీగా గౌతమిశాలి, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్లను నియమించింది. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలను మార్చినట్లు సమాచారం. ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. ఇప్పటికే సిట్ను ఏర్పాటు చేసిన ఈసీ తాజాగా జిల్లాల ఎస్పీలను సైతం మార్చడం గమనార్హం. 2024 పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం మొత్తం 7 దశల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 4 దశల పోలింగ్ పూర్తి కాగా 5వ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా ఈ 5వ దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. ఈ 5వ దశలో యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో 1 స్థానం, మొత్తం 49 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీ నుంచి కూడా పోటీ ఉండనుంది. అలాగే లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు.
ఓవైపు ఎన్నికల నిబంధనలు, మరోవైపు బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులతో బెజవాడలో పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. బాటిళ్లలో పెట్రోల్ పోయాలంటూ బంకులకు వచ్చిన బ్లేడ్ బ్యాచ్ డిమాండ్ చేస్తోంది. అయితే ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల నేపథ్యంలో బాటిళ్లలో పెట్రోల్ పోయమని ఓనర్లు తేల్చి చెప్పారు. దాంతో బంకులు తగలబెడతామంటూ యజమానులను బెదిరిస్తోంది బ్లేడ్ బ్యాచ్. బెదిరింపుల నేపథ్యంలో రాత్రిళ్లు తమ బంకులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు బంక్ యజమానులు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, 5 కంటే ఎక్కువ మంది గుమిగూడటం చట్ట విరుద్ధమని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా కుడేరు మండలం గొట్కూరులో విషాదం చోటు చేసుకుంది. భవ్యశ్రీ వెంచర్లో స్వాగతదారం నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేస్తుండగా పిల్లర్లు కూలాయి. ఈ ఘటనలో 2 కూలీలు మృతి చెందగా మరో 3 గాయాలయ్యాయి. మృతులు ఛత్తీస్గఢ్కు చెందిన పురణ్ సింగ్, హషాగా గుర్తించారు. గాయపడిన వారిని అంబులెన్స్లో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మందిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియాలో ఉద్యోగం ఇస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తున్నారని విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. నిరుద్యోగుల నుంచి 1,00,000 వసూలు చేస్తున్నారని అన్నారు. ముఠాకు చెందిన 3 అరెస్టు చేశామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందన్నారు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఆలేరులో రైస్ మిల్లులను పరిశీలించిన ఐలయ్య రైతాంగానికి కాంగ్రెస్ భరోసా అన్నారు. గత ప్రభుత్వం జూన్ వరకు ధాన్యం సేకరిస్తే తమ ప్రభుత్వం 1 నెల ముందుగానే ధాన్యం సేకరించిందని తెలిపారు. ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తూ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు బీర్లా ఐలయ్య. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అనవసరంగా ఘర్షణలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రొద్దుటూరు డీఎస్పీ. జిల్లాలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఇందులో అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు తప్ప ఒక్క పార్టీకి సంబంధించిన వారిని కౌన్సిలింగ్ చేయడం లేదని రాజకీయ నాయకులు గ్రహించాలన్నారు. ప్రొద్దుటూరులో కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా టాపతోపు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా 7 తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా కాజీపాలెంకు చెందిన క్షతగాత్రులు బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లు తోలుతారని ప్రధానమంత్రి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. ఇప్పటి వరకు తాము బుల్డోజర్లు వాడలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం తప్పక చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రియే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటినీ రక్షిస్తామని, రాజ్యాంగాన్ని తప్పక ఫాలో అవుతామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అవినీతి నిరోధక శాఖను అడ్డం పెట్టుకుని స్వాతి మలివాల్తో బీజేపీ ఆరోపణలు చేయిస్తుందని ఆప్ మంత్రి అతిషి విమర్శించారు. డీసీడబ్ల్యూలో కాంట్రాక్టు ఉద్యోగుల అక్రమ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశారని తెలిపారు. ఆ కేసును ఉపయోగించుకుని స్వాతి మలివాల్ను కుట్రలో ఇరికిస్తున్నారని చెప్పారు. బిభవ్ కుమార్ డిమాండ్ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని తీజ్ హజారీ కోర్టు అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. మీడియా సంస్థలకు ఎఫ్ఐఆర్ కాపీని బీజేపీ పంపిదని, పోలీసులు మాత్రం నిందితులకు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ అరెస్ట్ అయ్యారు. తనను హింసించాడని పోలీసులకు స్వాతి మలివాల్ ఫిర్యాదు చేయగా ఈ కేసు ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బిభవ్కు మెడికల్ టెస్టులు చేస్తున్న పోలీసులు కాసేపట్లో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. నిన్ననే మజిస్ట్రేట్ ఆధ్వర్యంలో బిభవ్ స్టేట్మెంట్ తీసుకోనున్నారు. మరోవైపు కొన్నాళ్లుగా బీజేపీ ఆప్ మధ్య ఈ వివాదంపై మాటల యుద్ధం కొనసాగుతుంది. బిభవ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారంటూ ఆరోపణలు చేస్తుంది ఆప్. ఎన్నికల ముందు ఆప్ను దెబ్బతీసేందుకే బీజేపీ స్వాతి ద్వారా కుట్ర చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవಣ್ణ సెక్స్ స్కాండల్ కేసు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 92వ పుట్టినరోజు జరుపుకున్న దేవగౌడ తన మనవడు ప్రజ్వల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్పై చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు దేవగౌడ. హర్యానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్రకు వెళ్లి వస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. కుండ్లీ, మనేసార్, పల్వార్ ఎక్స్ప్రెస్ వైపై అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో 24 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులు చండీగఢ్, పంజాబ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా 1కి 100 సార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో గత 10 ఏళ్లుగా దమ్మున్న ప్రభుత్వం ఉంది కాబట్టే బాంబును అడ్డుకునే చిప్పలో వేసి పాకిస్తాన్ చేతిలో పెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
స్వాతి మలివాల్ కేసుపై ఆప్ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఆప్ పార్టీకి చెందిన వారిని ఒక్కొక్కరిని బీజేపీ అరెస్టు చేస్తుందని విరుచుకుపడ్డారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను సైతం అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అణగదొక్కడం సాధ్యం కాదని కేజ్రీవాల్ అన్నారు. నేడు బీజేపీ కేంద్ర కార్యాలయానికి మా పార్టీ నాయకులమంతా వెళ్తామని, కావాలంటే అక్కడే తమ పార్టీ వారందరినీ అరెస్టు చేయాలని సవాల్ విసిరారు అరవింద్ కేజ్రీవాల్. ఈ లోక్సభ ఎన్నికల్లో అంతటా ఇండియా కూటమి విజయదుందుభి మోగిస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికలతో ప్రధాని నరేంద్ర మోదీ ఖతమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి మళ్లీ బీహార్ చుట్టూ తిరుగుతున్నారని, బీహార్ ఎక్కువ సీట్లు రావాలనే సందేహంతోనే ఆయన నష్టాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారని లాలూ చెప్పారు. మోదీ పని ఖతమవుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికలతో ఆయన ఫినిష్ అని ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు లాలూ. ప్రభుత్వ ఉద్యోగాల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేశారన్నారు. బీహార్లో విద్యుత్ చాలా ఖరీదైందని, మేము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత కరెంట్ను అందిస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. 10 కేజీల బియ్యం కూడా ఉచితంగా అందివ్వనున్నట్లు చెప్పారు తేజస్వి. తైవాన్ పార్లమెంట్ రణరంగాన్ని తలపించింది. సభలో ఎంపీలు తన్నుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మరీ గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు వాదోపవాదాలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. మధ్యాహ్నం తర్వాత కొంతమేర సద్దుమణిగినా తిరిగి మళ్లీ అదే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్టసభ్యులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీలు స్పీకర్ చుట్టూ చేరి గందరగోళం సృష్టించారు. టేబుళ్లపైకి ఎక్కి దూకడం, సహచర సభ్యులను బెంచీలపై నుంచి కిందకు తోసేయడం వంటి ఘటనలతో సభ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఓ ఎంపీ ఫైళ్లు లాక్కుని పార్లమెంట్ నుంచి బయటకు పరుగులు తీశాడు. సభలో గందరగోళానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. శాసనసభ మెజార్టీ లేకున్నా అధ్యక్షుడిగా ఎన్నికైన చింగ్తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సుమారు 50 మంది మృతి చెందారు. 2000 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 4000 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 2000 షాపులు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. గత వారం వచ్చిన ఆకస్మిక వరదల్లో 315 మంది మరణించారు. మరో 1600 మంది గాయపడ్డారు. వర్షాల వల్ల ఎంతమంది గాయపడ్డారన్న అంశంపై క్లారిటీ లేదని ఆఫ్ఘాన్ అధికారులు తెలిపారు. అనేక కీలకమైన రహదారులు తెగిపోయినట్లు చెప్పారు అధికారులు. ఐపీఎల్ కీలక పోరులో బెంగళూరు అదరగొట్టి ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. చెన్నై ఓటమికో నిష్క్రమించింది. నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో చెన్నై త్వరగా వికెట్లు కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.